ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 11వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లో అయితే మొదటి అక్షరం గూగే గో సా సీసు సేసో దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 11వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, జన్మస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. మంచి ఆహారాన్ని తీసుకుంటారు, మంచి దుస్తుల్ని మీరు ధరిస్తారు. అలాగే మీకు కావాల్సిన వస్తువులన్నింటినీ కూడా మీరు మీ ఇంటికి కావాల్సిన వస్తువులన్నింటినీ కూడా మీరు సేకరించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీకు నచ్చిన వారితో సుఖ సంతోషాలు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలు అయితే మీకు నచ్చిన ఆభరణాలు కూడా కొనుగోలు చేసుకుని వాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ ఇళ్ళకి మీరు వెళ్ళడం కానీ వారు మీ ఇళ్ళకి రావడం కానీ చేసి మీరు చాలా హ్యాపీగా సంతోషంగా వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు అన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేస్తున్న ప్రతి పని కూడా ఖచ్చితంగా కూడా మీకు అనుకూలిస్తుంది, సత్ఫలితాలను ఇస్తుంది, అదృష్టం మీ తలుపు తడుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది. ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి మీరు దైవ దర్శనాలు, పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 11వ తేదీన ఆదాయానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం అమోఘంగా విపరీతంగా మీకు చేతికి అందుతుంది. అన్ని రకాలుగా కూడా మీకు చేతికి అందుతుంది. ఆరోగ్యం కూడా మీకు చాలా వరకు సహకరిస్తుంది. ఈ ఆరోగ్యం సహకరించడం, ఆదాయం బాగుండటం వల్ల మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి, ఆత్మవిశ్వాసంతో పూర్తి చేసుకోవడానికి, దానివల్ల మరిన్ని సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రోజున మీరు మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు మీకు నచ్చిన విలువైన వస్తువుల్ని మీకు బహుకరించడం జరుగుతుంది. మీకు ఆ వస్తువును బహుకరించి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మీకు తెలియజేయడం కూడా జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేస్తున్న పనులకి తగిన గుర్తింపు లభించి మీ యొక్క పేరు ప్రతిష్టలు ఇనుమడిస్తాయి, మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలోని అలాగే మీ కుటుంబంలో కూడా మీ యొక్క వ్యక్తిగత కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు ఏమైనా రుణాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ రుణాలన్నీ కూడా మీకు మంజూరు కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఎవరికైనా అప్పు ఉంటే ఆ అప్పుని మీరు తీర్చడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఆదాయం విపరీతంగా రావటం వల్ల మీ యొక్క ఆదాయాన్ని మీరు స్థిరాస్తుల రూపంలో కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. స్థిరాస్తుల్ని పెంచుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి విద్యార్థులకి మాత్రం ఖచ్చితంగా మీరు కొంచెం ఏకాగ్రత పెట్టి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా మీ చదువుని నిర్లక్ష్యం చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏకాగ్రత లేకుండా ఏ చదువు చదవకూడదు. దానివల్ల ఉపయోగం ఉండదన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల మీరు శ్రద్ధ పెట్టి కనుక చదువుకుంటే కనుక చాలా వరకు మీరు విద్యలో కూడా మంచి సత్ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా నడవటమే కాదు, ఆర్థిక సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. ఆర్థికంగా కూడా మీరు ఉన్నతులుగా మార్చుకోవడానికి, ఉన్నతులుగా తమను తాము పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాలి.
అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మీకు చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మంచి మంచి అవకాశాలు వస్తాయి, కొత్త అవకాశాలు వస్తాయి. మీ తెలివితేటలతో ఆ కొత్త అవకాశాలను కనుక ఉపయోగించుకుంటే కనుక ఖచ్చితంగా కూడా మీ భవిష్యత్తు నందనవనంగా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి స్త్రీలకు కూడా ఈ రోజున ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు అన్వేషిస్తారు. ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించి అందులో కృతకృత్యులు అవుతారు, విజయం సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి. అలాగే స్త్రీలు తమకు నచ్చిన మెచ్చిన విలువైన ఆభరణాలు కూడా ఇవాళ కొనుగోలు చేసుకోవడానికి, అలాగే తమకు నచ్చిన వస్తువుల్ని వాళ్ళు సేకరించుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ కుటుంబ సభ్యులతో కానీ బంధుమిత్రులతో కానీ మీరు ఈ రోజంతా కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అలాగే మీ ఆనందాన్ని వారితో పంచుకునే ప్రయత్నం చేస్తారు. దానివల్ల అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఏ విషయం చూసుకున్నా సరే, ఏ విషయం చూసుకున్నా కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి అక్కడ ధనపరంగా, ధాన్యపరంగా, వస్తుపరంగా, అలాగే వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా కూడా అన్ని రకాలుగా కూడా మీకు ప్రోత్సాహకరంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆ ప్రోత్సాహంతో మీరు మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత ఆత్మబలంతో మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవటం, అవి కూడా విజయదుందుభి మోగించడం లాంటి సంఘటనలు జరుగుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విఘ్నేశ్వర స్వామివారికి ఆరాధన చేయండి. అలాగే సంకట విమోచన గణపతిని ఆరాధించండి. స్వామివారి యొక్క స్తోత్ర పఠనం చేయండి. అలాగే ఈ రోజున సూర్యాష్టకాన్ని కూడా మీరు పఠించండి. సూర్య నమస్కారాలు చేయండి, సూర్య ఆరాధన చేయండి. అలాగే ఆది చూహ్యాన్ని పఠించండి. దానివల్ల చాలా వరకు కూడా మీకు సమస్యలన్నీ కూడా తీరడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.